ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభాభినందనలు. ఈరోజు మనం ఎంతో పట్టుదలగార రాశి, అదేనండి మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఈ 2026 ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, ఎందుకంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ముఖ్యమైన పరిహారాలు కూడా చెప్పబోతున్నాం. అసలు మకర రాశి వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తామా? అంటే శని భగవానుడి పాలనలో ఉండే ఈ రాశివారు పుట్టుకతోనే చాలా కష్టపడి పనిచేసే లక్షణం ఉంటారు. ఒక కొండను తొలిచి శిల్పం చేయాలంటే ఓపిక ఉండాలి కదా, ఆ ధైర్యము ఆ ఓపిక ఉన్నవాళ్ళు ఈ రాశివాళ్ళు. అంటే చాలా సైలెంట్గా నెమ్మదిగా కనిపిస్తారు, కానీ వాళ్ళ మెదడులో ఎప్పుడూ ఒక పెద్ద భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది. ఒక పనిని అనుకున్నారంటే దానికి ఎన్నో అడ్డంకులు వచ్చినా అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. వీళ్ళు చాలా ప్రాక్టికల్ థింకింగ్, రియాలిటీగా బతుకుతారు. అంటే భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఉండరు. తమ కుటుంబం కోసం, తమ నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత కష్టాన్నైనా ఓపికగా భరిస్తారు. ఒక్కసారి స్నేహం చేస్తే ప్రాణం ఇచ్చేంత లాయల్గా ఉంటారు మకర రాశి వారు. ఇటువంటి గట్టి పట్టుదల, ఓర్పు, సహనము ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి మంచి శుభాభినందనలు తెలుస్తూ ఆగస్టు రాశి ఫలితాలు చూద్దాం. ఈ ఆగస్టు మాసంలో మకర రాశి వారికి రాష్ట్రాధిపతి అయిన శనిదేవుడు ఈ నెల మొత్తం 3వ ఇంట్లో వక్రగతిలో కూర్చున్నాడు. అక్కడి నుంచి ఆయన మీ 5వ ఇంటిపై, 9వ ఇంటిపై, అలాగే 12వ ఇంటిపై దృష్టిని పెడుతున్నాడు. కుజ భగవానుడు ఈ నెల అంతా మీ 6వ ఇంట్లోనూ ఉండి, శుక్రుడు 9వ ఇంట్లోనూ, రాహువు 2వ ఇంట్లోనూ, కేతువు 8వ ఇంట్లోనూ కూర్చున్నారు. ఇక బృహస్పతి విషయానికి వస్తే ఆయన నెల మొత్తం 7వ ఇంట్లో సప్తమంలో ఉన్నారు. మీ అదృష్టాన్ని నిర్దేశించబోతున్నాడు. నెల ప్రారంభంలో సూర్యుడు గురువుతో కలిసి 7వ ఇంట్లోనే ఉండి, ఆ తర్వాత 15వ తేదీన 8వ ఇంట్లోకి రాబోతున్నాడు. బుధదేవుడు ఈ నెల మొదట్లో 6వ ఇంట్లో కుజుడితో కలిసి 5వ తేదీన 7వ ఇంట్లోకి మారబోతున్నాడు. గురువుతో సూర్యుడితో కూడా కలుస్తున్నాడు. 22వ తేదీన 8వ ఇంట్లోకి వెళ్ళి కేతువు సూర్యుడితో కలుస్తున్నారు. ఇన్ని గ్రహ మార్పుల్లో ఒక ఆసక్తిమైన ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఈ నెల మీకు చాలా ఉత్సాహంగా గడిచిపోతుంది. మీ స్వార్థం మాత్రమే కాకుండా సంఘ శ్రేయస్సు, అంటే సోషల్ వెల్ఫేర్ కోసం కూడా కష్టపడతారు. సమాజం కోసం మీరు చేసే పనులు మీకు మంచి గుర్తింపును, గౌరవాన్ని తెస్తాయి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీరు చేసే వివిధ పనుల్లో ఖచ్చితంగా రాణిస్తారు. మీ ప్రతిభ అందరికీ తెలిసి వచ్చే సమయం ఇది. మీ పాత స్నేహితుల నుండి అనుకోని ఆహ్వానాలు అందుతాయి, ఆనందపరుస్తాయి. ఈ సర్ప్రైజ్ మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. తలపెట్టిన ఏ వ్యవహారంలోనైనా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు ఏమైనా పనులు మొదలు పెడితే అవి మధ్యలో ఆగిపోకుండా చేపట్టిన పనులు అన్నీ విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. మీ కెరీర్ అంటే వృత్తి ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటే, ఉద్యోగం చేసేవారికి ఆగస్టు నెలలో ఒక వరంగా ఉంది. మీరు చేసే ప్రతి పనిలో ఆఫీసులో అద్భుతమైన గుర్తింపు వస్తుంది. మీకు మీ డిపార్ట్మెంట్ నుంచి మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫరు లేదా ప్రమోషన్ బై ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఇష్టమైన చోటికి మీరు మనసు నచ్చిన విధంగా బదిలీ జరగవచ్చు. నెల మొదట్లో మీ ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న సహోద్యోగులు, బాసులు మీకు పూర్తి సపోర్ట్ ఇస్తారు. వ్యాపారం చేసే మకర రాశి వారికి ఈ నెల లాభాల వర్షమే కురుస్తుంది. అంటే గురువు, సూర్యుడు, బుధుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో ఊహించిన సక్సెస్ కలుగుతుంది. స్పోర్ట్స్ ద్వారా కూడా డబ్బులు అందుతాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన బరువులు, కాంట్రాక్టులు చేసేవారికి పెద్ద లాభాలు, సక్సెస్లు వస్తాయి. మీ అత్తమామల వైపు నుంచి లేదా మీ భాగస్వామి కుటుంబం నుంచి మీ వ్యాపారానికి గొప్ప సహాయం అవుతుంది. ఇక అందరికీ ఆర్థిక పరిస్థితి అంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఈ నెలలో ఎలా ఉంటుందో చూద్దాం. బృహస్పతి 7వ ఇంట్లో కూర్చుని నేరుగా మీ ఆదాయ స్థానమైన 11వ ఇంట్లో, అట్లాగే మీ డబ్బు ఏ లోటు ఉండదు. మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీరు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న రుణ బాధలు కూడా క్లియర్ అవుతాయి.
ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే నెల మొదట్లో కుజుడు బుధుడు 6వ ఇంట్లో ఉండి 12వ ఇంటిని చూడటము, వక్రగతిలో ఉన్న శని దృష్టి కూడా 12వ ఇంటపై పడటం వల్ల మీ ఖర్చులు అంటే వ్యయస్థానం కాబట్టి ఖర్చులు పెరిగిపోతాయి. అందుకే మీ ధనలాభం సామాన్యంగానే ఉంటుందని చెప్పొచ్చు. డబ్బు సంపాదిస్తున్నా సరే మీ ఖర్చులు కూడా కఠినంగా కంట్రోల్ చేసుకోవాలి. మీకు మీరుగా మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు కొన్ని లాభసాటి పనులు చేస్తారు. వాటి ద్వారా మంచి లాభాలు వస్తాయి. ఓవరాల్గా ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేసుకుంటే మీ ధనాదాయం మిశ్రమంగా ఉండి ఒక మోస్తరు బాగుంటుందని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులకు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. మీకు పిత్రార్జితంగా వస్తున్న వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభాలు వస్తాయి. ప్రయాణం వల్ల ముఖ్యంగా విదేశీ ప్రయాణం వల్ల డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ అకస్మాత్తుగా ధనలాభం కూడా వస్తుంది. నెల చివరిలో కుటుంబంలో ఏవైనా చిన్నపాటి అనారోగ్యాలు రావడం వల్ల దానికి హాస్పిటల్కి అయ్యే ఖర్చు అవకాశం కూడా ఉన్నది, కాబట్టి కొంచెం గమనించండి. ఇక మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే మకర రాశి వారు ఈ ఆగస్టు నెలలో తమ శరీరం మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, కాన్సన్ట్రేట్ చేయండి. మీ రాశ్యాధిపతి అయిన శని 3వ ఇంట్లో వ్యక్తిగతలో ఉండటం వల్ల మీకు విపరీతమైన బద్ధకము, ఆ బద్ధకాన్ని మీరు వెంటనే వదిలించుకోవాలి, లేకపోతే చిన్న సమస్యలు పెద్దవి అవుతాయి. కుజుడు బుధుడు 6వ ఇంట్లో ఉండటం, కేతువు 8వ ఇంట్లో ఉండటం వల్ల మీకు కడుపు సంబంధం ఉదర సంబంధమైన రోగాలు వస్తాయి. 17వ తేదీ తర్వాత సూర్యుడు కూడా 8వ ఇంట్లోకి రావడం వల్ల కంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ నెల కేవలం మీ ఆరోగ్యం మాత్రమే కాకుండా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీద కూడా చాలా దృష్టి పెట్టండి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇంట్లో వాతావరణం కొంచెం వేడెక్కే ఛాన్స్ ఉంది. కుజుడు 6వ ఇంట్లో ఉండి మొదటి ఇంటిని చూడటం వల్ల మీలో కొంచెం ఉద్రేకాలు పెరగవచ్చు. ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే ఇప్పుడు బయటపడే అవకాశం ఉన్నది. స్పిట్ ఓపెన్ అప్ అవుతుంది. మీకు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడే వాళ్ళు, ఆర్థిక స్థితిని సపోర్ట్ చేసే వాళ్ళను మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. 17వ తేదీ తర్వాత మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇకపోతే కొంచెం పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి నుండి బయటపడడానికి ప్రతిరోజు యోగా, ధ్యానం చేయండి. మెడిటేషన్ ద్వారా చాలా వరకు మెంటల్ స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. ఇక మీకు ప్రేమ, వివాహ విషయాలకు వస్తే ఏంటంటే జీవిత భాగస్వామితో ప్రేమలో ఉన్న మకర రాశి వారికి 2 నెలలు చాలా రొమాంటిక్గా జరుగుతుంది. మొత్తం శుక్రుడు నెల మొత్తం కూడా ఇంట్లో ఉండటం వల్ల పంచమ స్థానాధిపతి మీ ప్రేమ వ్యవహారాలు చాలా సక్సెస్ అవుతాయి. మీ పార్ట్నర్స్తో కలిసి లాంగ్ డ్రైవ్కి, టిప్స్కి వెళ్తారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ మధ్య ఎలాంటి అపార్థాలు ఉండదు. శని దృష్టి 5వ ఇంటి వైపు పడటం వల్ల మీ బద్ధకం వల్ల మీ పార్ట్నర్స్కి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోవటం వల్ల మాత్రమే ఇబ్బందులు వస్తాయి. పెళ్ళైన వారికి 1 నెల చాలా బాగుంటుంది. గురువు మీ 7వ ఇంట్లో ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి మంచి గైడ్ లాగా పనిచేస్తాయి. అలాగే సూర్యుడు కూడా అక్కడే ఉండటం వల్ల ఇద్దరి మధ్య చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి మాట జారకుండా ఉంటే వైవాహిక జీవితంలో చాలా మంచిది. ఇక చివరిగా ఆగస్టు నెలలో మకర రాశి వాడు పాటించవలసిన చిన్న చిన్న పరిహారాలు చూద్దాం. మీ పనుల్లో ఆటంకాలు తొలగటానికి ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి పూజించండి. కుటుంబంలో సుఖసౌఖ్యాలు కలుగుతాయి. బుధవారం నాడు చక్కగా ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి వస్త్రాలని గుడిలో దానం చేయటం కానీ, ఆడబిడ్డలకి ఇవ్వటం కానీ మంచిది. అలాగే మకర రాశి వారు ఆగస్టు 2020 మాస ఫలితాలు పూర్తి వివరణను బాగానే చెప్పాను అనుకుంటున్నాను. చక్కగా ఈ విషయాన్ని మీ ఫ్రెండ్ సర్కిల్కి చక్కగా ఫార్వర్డ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మకర రాశి వారికి ఆగస్టు నెలలో మంచి అచీవ్మెంట్స్ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.